ఒక తల్లి పాలిస్తూ కోపంతో పాలు ఇచ్చిందంట. ఆ పాలు ఇచ్చిన తర్వాత ఏమైంది? పాలు విషంగా మారిపోయి బిడ్డ చనిపోయాడు. కోపంతో, చిరాకులతో, సణుగులతో మనం చేసే పని ఉండకూడదు. దేవుని పని చేస్తామా? సంతోషంతో చేయాలి. దేవుని పని చేస్తామా? ఆయన సన్నిధిలో ఆనందిస్తూ చేయాలి. గడిచిన ఆదివారం, అంతకుముందు ఆదివారం సాయంత్రం పాటు పిల్లలు వచ్చి పని చేశారండి. ప్రతిరోజు ఈ పక్కన ఉన్నటువంటి కంకరు పిల్లలు ఎంత సంతోషంతో ఏరుతున్నారంటే నాకు చూస్తే ఎంత ఆనందం వేసంటే ఈ పిల్లలకు దేవుని కృప ఆవరించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. గడిచిన వారం ఎంత పని! ఈ చుట్టూతో నిలబెట్టిన పోస్టులు ఉన్నాయా? ఆ పోస్టులకి కంకర కలిపి వాళ్ళు పని, అది తెలిసిన పని కాదు, వాళ్ళు రోజు చేసే పని కాదు, కానీ దేవుని కోసం కష్టపడ్డారు. దేవుడు వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఎంతైతే కృప పొందుకొని సంతోషంతో చేశారో అట్టి దీవెన బిడ్డల మీద దేవుడు కుమ్మరించునుగాక. ఈ మందిరంలో వారు ఏ పని చేసినా, ఎవరు ఏ పని చేసినా ఆ పని సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు. దాని ద్వారా ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించబడునుగాక. దైవ కృప వారిని ఆవరించునుగాక. ఎవరు ఏ పని చేసినా వారి పేర్లు మనం చెప్పక్కర్లేదు, కానీ దేవుడు వాళ్ళని చూశాడు. ప్రతిఫలం దేవుడు బిడ్డలకు దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మనం దైవ కృపని పొందుకొని పని చేస్తే ఆ పనిలో ప్రయాసపడతానని అనుకో. ఈ ప్రయాస నాది, నేను కష్టపడ్డాను, ఇది చేశాను అనుకో. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న నా దేవుని కృపయే నన్ను ఈ విధంగా నిలబెట్టింది.